ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం మండల కేంద్రంలోని ఘటిక సిద్ధేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవాలకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లకు ఉదయగిరి సిఐ వెంకట్రావు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, సీతారామపురం మండలాల ఎస్ఐలతో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఇంద్రసేనారెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఆదిలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటుంది. మెయిన్ మన NH 167 BG నుంచి 15 km డిస్టెన్స్ లోపల ఉంటుంది. ఆ క్షేత్రం దగ్గరలో ఎట్లాంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకుండా ఉన్నాయి. మా ఉన్నతాధికారులు, మా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల IPS గారి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఈ సెల్ ఫోన్ టవర్లకు సంబంధించి ఉన్నదానికి ఎగ్జిస్టింగ్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్స్ట్రా బ్యాండ్ విత్ ఉండేటట్టుగా పై అధికారులతో మాట్లాడటం జరిగింది. ఉన్నంత వరకు ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ కూడా ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు ఆర్డీఓ ఆత్మకూరు వారికి కూడా తెలియపరిచినాం. ఈరోజు మార్నింగ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా కొంత ఏరియా వరకు కవర్ అవుతాయి తప్ప టెంపుల్ ప్రెమిసెస్లో ఒక 5-6 కిలోమీటర్ల వరకు ఎట్లాంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. కాబట్టి సిద్ధేశ్వరంకి వెళ్ళే ఎన్ రోడ్డు వెంబట ఎక్కడైతే పోలీస్ సిబ్బంది మీకు దగ్గరలో ఉంటారో వారు సూచించే సూచనలు పాటిస్తూ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి మనం 2 పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2 వీలర్ అంటే ద్విచక్ర వాహనాల మీద వచ్చే వాళ్ళకి, ఆటో వాళ్ళకి టెంపుల్కి దగ్గరలో ఒక పార్కింగ్ ఏరియా, హెవీ వెహికల్స్ అంటే కార్లు కానీ లేకుంటే టెంపోలు కానీ, లారీలు కానీ, మినీ బస్సులు కానీ ఇటు వరకు ఒక పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్న సిబ్బందితోటి కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసే ప్రయత్నంలో భాగంగా లైటింగ్ ఏర్పాట్స్ కానీ, మైక్ ఏర్పాట్స్ కానీ, అవుట్ పోస్ట్ కానీ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద పులి ఒకటి తిరుగుతున్నది అనేది ఉదయగిరి ప్లస్ ఈ ప్రాంతంలో తిరుగుతున్నదని ఒక సమాచారం ఉంది. దాని మేరకు మనం సిద్ధేశ్వరం మెయిన్ ఎంట్రన్స్ ఆర్చి దగ్గర నుంచి అక్కడ వరకు ఎన్ రూట్లో ఫ్లెక్సీల ద్వారా కానీ, బ్యారికేడ్ల ద్వారా కానీ ఈ కాషన్ బోర్డ్స్ అన్ని సుమారు ఒక 20-25 మా ఎస్పీ గారి ప్రత్యేక ఆలోచనతోటి ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో హైవే నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, హెడ్ క్వార్టర్ ఉదయగిరికి దగ్గర 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఎట్లాంటి అత్యవసర పరిస్థితులైనా అధిగమించడానికి అంబులెన్స్ ఏర్పాటు విత్ ఆక్సిజన్ ఫెసిలిటీతో పాటు ఉండే ఒక ఫుల్ ఎక్విప్డ్ అంబులెన్స్ కూడా ఒకటి ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులు కూడా తెలియపరిచి ఉన్నాం. అవి కూడా ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేటట్టుగా హైవే అథారిటీస్ తోటి మాట్లాడి క్రేన్ ఇట్లా హైవే మీద యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి బ్యారికేడ్స్, కోన్స్, క్రేన్ ఏర్పాట్లు కూడా చేసుకొని ఉన్నాం. దీంతోపాటు ఆ రోజు సాయంత్రం అడవిలో శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. నైట్ 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కళ్యాణం ఉంటుంది. కళ్యాణము తర్వాత కల్చర్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిన తర్వాత భక్తులు మళ్ళా ఆ క్షేత్రం నుంచి మళ్ళీ హైవే చేరుకోవడానికి ఆ రాత్రి వేళలో కూడా ఎన్ రోడ్లో కూడా పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకి మాది ఒకటే విన్నపం, మీరు ఒంటరిగా తిరగద్దు. అడవిలోకి ఏదన్నా వాగుల్లో స్నానం చేద్దాం, చెరువుల్లో స్నానం చేద్దాం అన్న ఉద్దేశంతో లోపలికి ఎక్కడికి అడవిలోకి వెళ్ళొద్దు. రోడ్డు వెంబటే ఉండండి. పోలీసు వారి మూమెంట్ ఎక్కడుందో మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే వాళ్ళకి తెలియచేయండి. ఈ పెద్ద పులి సమాచారం ఒకటి, ఎలుగుబంట్లు, చిరుతగండ్లు ఇవి తిరుగుతూ ఉండొచ్చు అన్న ఇది కూడా ఫారెస్ట్ అధికారుల నుంచి మాకు సమాచారం ఉంది. కాబట్టి వీళ్ళంత వరకు రోడ్డు వెంట ఉంటూ పోలీస్ మూమెంట్, ఫారెస్ట్ వాళ్ళ మూమెంట్ ఎక్కడుందో వారితో పాటు ఉంటూ ఏదైనా అత్యవసరమైన సమాచారం ఉంటే మాకు తెలియపరచండి. ఎప్పుడు రెస్పాండ్ అయ్యి చేసుకోవడానికి, మీకు సేవ చేసుకోవడానికి మేము ఎప్పుడు ఉదయగిరి పోలీసు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియపరచుకుంటూ, ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్
కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.